క్రీస్తుకై బ్రతికినాకు స్వాగతం. ఈరోజు క్రీస్తు కొరకు బ్రతికినటువంటి భక్తుడు ఆల్బన్. ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి భక్తుడు ఆల్బన్. ఆనాటి భక్తులను బహుక్రూరంగా హింసించమని డైక్లేషియన్, మ్యాక్సిమియన్ అనే చక్రవర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. క్రైస్తవులు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ తరిమి మరీ బహు క్రూరంగా హింసించేవారు. అలాగా సైనికులు తరుముతూ ఉండగా ఒక క్రైస్తవ మతస్థుడు ఆల్బన్ ఇంటికి పరిగెట్టుకొని వచ్చాడు. ఆల్బన్కి క్రైస్తవ మతం అంటే అసలు ఇష్టం ఉండదు. ఆల్బన్ ఒక విగ్రహారాధికుడు. ఆ మతాచారుణ్ణి ఆల్బన్ ఇంట చేర్చుకున్నాడు. ప్రతిదినము ఆ క్రైస్తవ మతాచార్యుడు ప్రార్థన చేస్తూ కన్నీటితో విజ్ఞాపన చేస్తూ అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండడం ఆల్బన్ గమనించాడు. తన యొక్క ప్రవర్తన, తన యొక్క మాట, తన యొక్క ప్రేమ చూసి ఆల్బన్ క్రీస్తుకు లోబడిపోయాడు. నేను కూడా క్రీస్తుని అంగీకరిస్తాను, నాకు ఆయన కావాలి, ఆయన ప్రేమ కావాలి అని క్రీస్తుని సొంత రక్షకునిగా ఆల్బన్ అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత ఆల్బన్ ఇంట ఆ క్రీస్తు మతాచార్యుడు ఉన్నాడు అని విని సైనికులు ఆ ఇంటికి వచ్చారు. అది తెలుసుకున్నటువంటి ఆల్బన్ క్రీస్తు యొక్క మతాచారుని యొక్క దుస్తులు ఆల్బన్ వేసుకొని సైనికులకు పట్టుబడ్డాడు. ఆ తరువాత ఆల్బన్ని తీసుకొచ్చినప్పుడు ఆ జడ్జు ఆల్బన్ క్రీస్తు యొక్క విశ్వాసి కాదు అని గుర్తుపట్టాడు. ఎందుకు అంటే ఆ జడ్జు భయంకరమైనటువంటి బలిపీఠాలని కట్టించి బలిపీఠాల మీద బలి ఇస్తూ ఉండేవాడు. భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉండేవాడు. ఆల్బన్ని చూసి ఆ జడ్జు కోపంతో మాట్లాడుతున్నాడు. నీవెందుకని ఈ మతాన్ని అంగీకరించావు? నాకు తెలుసు నీవు క్రైస్తవ విశ్వాసివి కాదు అని. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవతలకు మొక్కి బలిని అర్పించు, క్రీస్తు దేవుడు కాదని చెప్పు, నీవు బ్రతికిపోతావు అని ఆ జడ్జు చాలా ఒత్తిడి చేశాడు. అయినప్పటికీ ఆల్బన్ ఒకటే అన్నాడు, నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుకు దాసుడును. ఆ మాట విన్నటువంటి జడ్జు ఎంతో కోపంతో ఉగ్రుడై రగిలిపోతూ ఇతన్ని మాట పడిపోయేంత వరకు కొట్టండి, కొరడాలతో కొట్టండి, చిత్రహింసలు పెట్టండి, క్రీస్తు దేవుడు కాదు అనేంత వరకు ఇతన్ని హింసించండి అని జడ్జు ఆర్డర్ వేశాడు. అంతేకాదు అతను మాట వినకపోతే అతని యొక్క శిరచ్ఛేదం చేయండి అని చెప్పారు. ఆ తర్వాత భయంకరంగా అతన్ని కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు. అయినప్పటికీ నోరు మెదపకుండా మౌనంగా ఆ శిక్షను భరిస్తూ ఉన్నాడు ఆల్బన్. అతని యొక్క నోటి మాట కూడా పడిపోయింది. అలాగ కొడుతూనే ఉండి క్రీస్తు దేవుడు కాదని చెప్పమన్నప్పుడు మౌనంగా ఉండి క్రీస్తే నిజమైన దేవుడు అని అంగీకరించాడు. ఆ సైనికులు అతని యొక్క శిరచ్ఛేదము చేశారు. చూశారు కదా, యేసు అంటే ఇష్టం లేనటువంటి అతను ఒక
విశ్వాసి యొక్క ప్రవర్తనను బట్టి, తన ప్రార్థనను బట్టి, ఇతరుల కొరకు చేసినటువంటి విజ్ఞాపనను బట్టి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు ఈ ఆల్బన్. ఈరోజు మనలో అంత విశ్వాసం ఉందా? మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ప్రార్థనను బట్టి ఎంతమందిని క్రీస్తు వైపుకు నడిపించగలుగుతున్నాం? ఆ విశ్వాస యొక్క ప్రేమ క్రీస్తు వైపుకు ఆల్బన్ని ఆకర్షించడమే కాదు కానీ క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేలా చేసింది. ఈనాటి దినాల్లో ఎంతమంది క్రీస్తు కొరకు వారి యొక్క విశ్వాసాన్ని బలంగా చేపడుతున్నారు? ఎంతమంది క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు? వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తనని బట్టి ఎంతమంది క్రీస్తు వైపుకి నడిపించగలుగుతున్నారు?